పైన ఆల్సో ఇస్ అ వెరీ కమర్షియల్ అప్రోచే ఉంటుంది. హ్మ్. బట్ ఆ కమర్షియల్ అప్రోచ్ని డిఫరెంట్గా ప్రజెంట్ చేస్తాం అంతే. హ్మ్. ఇప్పుడు మీరు డైరెక్ట్ చేసి ఉంటే సినిమా మీరు ఒకలా ప్రజెంట్ చేసేవాళ్ళేమో. అంటే దానివల్ల ఎప్పుడు ప్రాబ్లమ్స్ రాలేదా? ఏం ప్రాబ్లమ్స్? ఎనీ కైండ్ ఆఫ్ అంటే మీరు ఇలానే చేస్తారన్నప్పుడు మీకు ప్రొడ్యూసర్‌కి గాని ఏమైనా ఎట్లా వద్దు, ఇలా అయితే అంటే ప్రాబ్లమ్ అవుద్ది. ఎక్కువ సినిమాలు నేనే ప్రొడ్యూస్ చేశానండి నా సినిమాలు. చాలా తక్కువ సినిమాలు బయటికి చేశాను. బట్ నేను చేసిన ప్రొడ్యూసర్స్ కూడా దే బీన్ కైండ్ ఇనఫ్. సర్లే ఈడింతలే అని చెప్పేసి నాకు ఆ క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చిన ప్రొడ్యూసర్లతోనే చేశాను నేను. ఓకే. సో ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇంత మంచి డైరెక్టర్. మీరు పెద్ద హీరోస్‌కి వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటి సార్? అంటే మీరు వెళ్లరా? లేకపోతే వాళ్ళు ఒప్పుకోవట్లేదా? ఏంటవుతుంది అసలు? ఎందుకు పెద్ద నేను హీరోస్‌తో? అసలు ఎప్పుడు ఎవరిని అడగలేదండి. సినిమా చేయమని నేను ఎవరిని అడగలేదు. ఓకే. ఎందుకు వెళ్ళలేదనేది నేను అనుకునే కథలు అలాంటివి. వాళ్ళకి సూట్ అవ్వవు. హ్మ్. ఇప్పుడు నేను ఏదో ఒక సినిమా చెప్పండి. నా సినిమా పేరు చెప్పండి. చెప్పండి ఒక పేరు చెప్పండి. మీరు అంటే థ్రిల్లర్‌గా ఏదో ఒక సినిమా పేరు చెప్పండి. అమరావతి? దాన్ని ఏ పెద్ద హీరో దగ్గరికి వెళ్తే చేస్తారు నాకు? ఓకే. లైక్ దట్. సో అంటే కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ఎప్పుడైనా అనుకున్నారా అట్‌లీస్ట్ సరే వీళ్ళతో వెళ్దాము అట్‌లీస్ట్ ఈ అస్సలు మూవీకి? థాట్ కూడా రాలేదు నాకు ఎప్పుడు. ఓకే. నేను ఎప్పుడు కథ అనుకున్నప్పుడు ఏం చేస్తానంటే ఈ క్యారెక్టర్కి ఎవరు కరెక్ట్ అవుతారని అనుకుంటాను కానీ ఈ పెద్ద స్టార్కి చెప్పి అతనితో చేద్దామని అసలు థాట్ ఎప్పుడు రాదు నాకు. ఓకే. రాదు. సో ఎప్పుడు ప్రాబ్లం అన్నది రాలేదు. నో నేను ఒకటి చెప్పనండి మీకు. సినిమా బాగుంటే ఎంత చిన్న ఆర్టిస్ట్ అయినా వెళ్ళి సినిమా చూస్తారు. మొన్న ఏదో లిటిల్ హార్ట్స్ అనే సినిమా వచ్చింది. చిన్న ఆర్టిస్టులు వాళ్ళు ఎవరో కూడా తెలియదు. బట్ పీపుల్ వెంట్ టు ద థియేటర్ అండ్ సో. బట్ మీకు తెలిసి ఎంతమంది పెద్ద హీరోలు సినిమాలు ఫ్లాప్లు అయిపోయినాయి సినిమా బాగోపోతే. సో అసలు ఆ లాజిక్కే లేదు. దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే బడ్జెటే. ఎఫర్ట్ ఇస్ ద సేమ్, కిక్ ఇస్ ద సేమ్. సో అదే మనం ఆ ఎఫర్ట్ కంటెంట్ మీద పెట్టామనుకోండి, రైటింగ్ మీద పెట్టాం, పే బ్యాక్ ఇస్ బెటర్ కదా. ఓకే.